జెండర్ పెట్టుకొని పనిచేసి ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా మేము వస్తూ ఉన్నామని మిమ్మల్ని ఓట్రమ్మన్నా మీరేమన్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మాకేమైనా పండిపించిరా అన్న? మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరేమన్నా నిధులు తెచ్చిరా అన్న? రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని లేకపోతే సంబంధించినటువంటి మంత్రులను మీరు అడిగిరా అన్న? మేమేమంటున్నాం, మీరు అయ్యా మీరు తీసుకెళ్ళాలి మాకు ఫండ్ అని చెప్తా ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి ఏ ముఖం పెట్టుకొని ఓడాడుతారన్నా మీరు? మా ప్రభుత్వాన్ని అడుగుతారు, మా ముఖ్యమంత్రి గారిని. ఆర్టీసీ బస్సులో మా మహిళా సోదరి మనందరూ కూడా బస్సులో వెళ్తా ఉన్నారు. అది మా ముఖ్యమంత్రి గారు పెట్టింది కాదా అన్న? అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 3,000 ఇళ్ళు, 3,500 ఇళ్ళు మళ్ళా మార్చిన తర్వాత ఇంకా 3,500 ఇళ్ళు తీసుకొస్తా ఉన్నాం. అది మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం ఇచ్చింది కాదా అన్న? మీ ముఖ్యమంత్రి కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిరన్నా మీరు? మేము మాట్లాడితే మాట్లాడుతూ అంటారు, ఏమనంటే పైసలు అంటారు, 50 లక్షలు ఇండ్రి, 100 కోటి రూపాయలు ఇండి అంటారు. భూములు కబ్జాలు పెట్టింది మర్చిపోలే, చెరువులు కబ్జాలు పెట్టింది మర్చిపోలే. మేము అంటేనేమో కోపం వస్తుందన్న మీకు. మేము నిరంతరం పొద్దున 6 గంటలు లేచి రాత్రి 6 గంటల వరకు ప్రజల్లో ఉంటున్నాం. మేము మా నాయకులందరూ పనిచేస్తూ ఉన్నాం. మరి మీరేం చేస్తున్నారన్నా? 12 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, ఎంపీగా గెలిచినావు, మంత్రిగా ఉన్నావు, ఎమ్మెల్యే అయినావు. ఏం చేసినావు చెప్పవలసిందిగా నేను మల్లారెడ్డి గారిని కోరుతా ఉన్నాను. మా మేడ్చల్ ప్రజలు, ఈ జిల్లా ప్రజలు ఏమి అన్యాయం చేసిర్రు? మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడనన్నా ఒక 100 కోట్లు, ఒక 1000 కోట్లు తీసుకొచ్చిరా అన్న అని చెప్పి నేను ఎంపీ గారిని కూడా అడుగుతా ఉన్నాను. ఎంపీ గారు, మీరంటే మాకు గౌరవం ఉంది, కానీ ఈ ప్రాంత ప్రజల కోసం ఏదన్నా ఒక ప్రాజెక్టు తెచ్చిరా? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదన్నా ఒక నిధులు తీసుకొచ్చిరా? చెప్పాల్సిన కూడా నేను ఎంపీని అడుగుతా ఉన్నాను. అన్నా మీరు పెద్దవాళ్ళు, 3 సార్లు మంత్రిగా చేసారు, ఇప్పుడు ఎంపీగా అయ్యారు. మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మా ముఖ్యమంత్రి గారికి సహకరించమని కోరుతా ఉన్నాం. ఎన్నిసార్లు కోరినప్పటికీ ఒక్క రోజన్నా మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా మా డంపింగ్ యార్డ్ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది. దానితో పాటు మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళి అడుగుతలేరో చెప్పాల్సింది కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ ప్రాంత విద్యార్థులు చదువుకోవడానికి కాలేజీలు లేవు, గురుకుల పాఠశాలలు లేవు, కేంద్ర విద్యాలయాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది కనుక మీరు తెమ్మని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. దానితో పాటు చాలా సమస్యలు ఉన్నాయి గ్రామాలలో. ఈరోజు అందరూ కూడా అధ్యక్షులు ఎక్కడికక్కడ